హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎస్రమ మ్యూజిక్ తెలుగు అబ్బాయి ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, తంబేల్ చూశారు, అదే పోస్టర్ చూశారు కదా. సో మీకైతే ఖచ్చితంగా మన ఏ ఒక్క వెబ్సైట్ అవసరం లేకుండా, సిస్టమ్ అవసరం లేకుండా, ఓన్లీ ఒక ఫోన్లో ఒక యాప్ ద్వారా మనకు నచ్చిన స్టైల్లో మన నేమ్ అంటే మన పేరు అనేది నీకు ఎవ్రీథింగ్ 3D ఎఫెక్ట్, 2D ఎఫెక్ట్, 4D ఎఫెక్ట్లో మీకు నచ్చిన స్టైల్లో రాసుకోవచ్చు. సో అది రాసుకునేకే ముందు నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో ఈ వీడియోస్ చివరి వరకు చూస్తే మీకు చాలా అయితే యూజ్ఫుల్ వస్తుంది. చాలామంది పేర్లు అవి ఎట్ట రాస్తారు అడ్డం దొడ్డంగా, అవి స్టైల్ బాగుండదు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్టైలిష్గా మీరు ఒక ఫోటో ఎడిటింగ్ చేసుకున్న ఫోటో మీకు పేరు పెడితే వాడు ఫోటో కన్నా పేరే వాడు అదిరిపోవాలి. ఏదో ఏ ముందర టైటిల్ వాడి నేమ్ టైటిల్ వాడి షేక్ ఎట్టుందిరా అనుకోవాలి. సో అలాంటి టైటిల్స్ అయితే నాతో ఉండవి. సో మీరైతే ఈ వీడియో చివరి వరకు అయితే చూసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ చూపిస్తాను, కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్. నేను నా ఫేస్ మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది కదా ఇదే ఫొటోస్. ఈ విధంగా స్టైల్ అయితే ఉంటుంది. సో మనం ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ టైపింగ్ అయితే, ఇదంతా ఇంగ్లీష్ టైపింగ్. సో ఇంగ్లీష్లో అయితే ఇవన్నీ నా నేమ్ రాశాను, తెలుగు అబ్బాయి. సో ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. నేనైతే ఒక 6-7 రకాలు చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే మన తెలుగులో చూడండి, తెలుగు అబ్బాయి. సో ఈ టైప్లో ఇలా మంచి అయితే మనకి మూవీ స్టైల్లో రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా చేయవచ్చు. కానీ వీడియో ఒక 10 నిమిషాలు ఓపిక బట్టి చూడండి. ఒక్కని హెల్ప్ అడగకుండా మీరే చేస్తారు ఖచ్చితంగా. బొంగులో వెళ్ళిపోకుండా అడగకూడదు, మనంతా మనమే చేసుకోవాలంటే టార్గెట్తో నేను చేశాను. సో ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవి నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. ముందు మీ సపోర్ట్ నాకు కావాలి. సో లైక్ ఇస్తే నాకు సపోర్ట్ వచ్చినట్టు మీది. ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్, ముందైతే మేము మొబైల్ అయితే తీసుకోండి. సో మేము మొబైల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, వర్క్ ఎలా చేయాలని నేను మొబైల్ ద్వారా చూపిస్తుంటాను మీకు. సో మీరైతే ఫస్ట్ ఒక యాప్ అయితే డౌన్లోడ్. సో ఏది అంటే ఇక్కడ కనబడుతుంది మీకు పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి ఒక యాప్ అయితే మనకి మనం రాయవచ్చు. ఎలాంటి పేరైన వాళ్ళు స్టైల్లో నీకు ఏ స్టైల్లో కావస్తే ఆ స్టైల్లో నువ్వు ఇష్టం వచ్చిందంటూ కలర్ల ఎఫెక్ట్లు బాగా అయితే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు అంత కావాల్సి ఈ ఫోటో కూడా నేను ఎడిట్ చేసింది నేనే. సో ఇక్కడ ఉంది కదా, ఈ లవ్ సింపుల్ పెట్టి నేను ఎడిట్ చేసి ఆ ఫోటోను కూడా చాలా మంచిగా అయితే టెక్స్ట్ అయితే మనం ఫొటోస్ మీకు వెళ్ళి నేమ్స్ అయితే మనం పేర్లు కానీ అయితే చేయవచ్చు. చెప్పాను కదా మీకు అప్పుడే తెలుగులో ఇంగ్లీష్లో ఎలా టైప్ చేయాలి, ఎలా టెక్స్ట్ స్టైల్గా ఎలా పెట్టాలో చూపిస్తే ఇప్పుడు నేను. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి. చివరి వరకు చూసి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ గంట కొట్టండి. నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదో ఫిక్స్ ఆర్ట్లో కానీ ఏదో లైట్ రూమ్లో వెళ్ళనే వాళ్ళ మీద ఒక ఫోటో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో మీదకి వెళ్ళి కొన్ని నేమ్స్ అయితే ఇవ్వాలి. సో ఆ నేమ్స్ వెళ్ళి ఇవ్వాలంటే నాతో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉండేవి. సో నేను కొన్ని ఫొటోస్ నేమ్స్ అయితే రాశాను. సో నేను చూపిస్తాను ఇప్పుడు ఆ ఫోటోలు ఎక్కడ ఉండవో. సో ఇప్పుడు మీకు కొన్ని స్టైలిష్గా అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా ఒక బ్యానర్ అయితే రెడీ చేశాను. సో చూడండి ఫ్రెండ్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసామని ఇది మొత్తం నేను అదే యాప్లో రెడీ చేశాను. సో ఇలాగ మన నేమ్స్ అయితే రాసుకోవచ్చు. ఇలాగ ఈ ఎఫెక్ట్లన్నీ నేనే ఇచ్చాను. సో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం, ఆ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ యాప్ ఎలా యూజ్ చేయాలని నేను చెప్తాను. మీ టెక్స్ట్ కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను చూపిస్తాను అది కూడా. సో ఫ్రెండ్స్, మీరైతే ఒక యాప్ అయితే పిక్సెల్ యాప్ ఆప్షన్ ఇస్తాను. లేకపోతే దానికి డిస్క్రిప్షన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో 1 సెకండ్, నేను ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసి దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఏమైతే వర్క్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ ఆ యాప్ అయితే కొంచెం టైం. సో మీరు యాప్ ఓపెన్ చేసినామంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక మనకి ఇక్కడ ఇది ఎస్ ఓకేనా కాదని అడుగుతుంది. సో మీరు ఇంతకుముందు ఇంకా రిక్వైర్లో ఉంటుంది ఇక్కడ చూసుకొని మేము మ్యాటర్ చదివినట్టు ఇక్కడ రిక్వైర్ యువర్ అవైలబుల్ ఫోటో అని ఉంటుంది. సో ఇది ఒకే కొడితే ఫోటో వస్తుంది మనకి. వద్దులే అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేసినాక ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది ఇక్కడ చూసారు మీరు. సో ఈ టెక్స్ట్ నేను ఇలాగానే పెట్టేస్తాను. ఇక్కడ కింద చూసుకోండి, కింద నా ఫింగర్ చూడండి మీరు, కింద ఏ మీద ఉంది కదా, ఇక్కడ ఏ బటన్ కావాల్సింది కదా కింద. సో ఏ బటన్ చేయండి. సో ఏ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ సైడ్కి అయితే మనము మన లెఫ్ట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏ ఫాంట్స్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా మీకు. సో నేను నొక్కి పెట్టాను. సో దాని మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది, అంటే ఇంకొక ఓపెన్ అవుతుంది. సో ఇవైతే మన నార్మల్ స్టైల్స్ ఇవి.
మీరు చూసుకోండి, ఇక్కడ మారుతుంది చూడండి, ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది, పైన చూడండి చేంజ్ అవుతుంది అక్కడ. సో ఇది ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తుంటే పైన చేంజ్. సో ఇవన్నీ తొక్కలవి అంటే అంత బాగా అయితే ఉండవు ఇవి. సో ఇవి క్లాసికల్ ఇవన్నీ. మనము నేను చెప్పిన స్టైల్లో నా విధంగా మీరు స్టైల్లో డిజైన్ కావాలంటే ఇక్కడ మై ఫాన్స్ అని ఇప్పుడు ఒక ఆప్షన్ చూసారు ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో నేను క్లిక్ చేస్తే ఇవన్నీ ఇక్కడ యాడ్ చేశాను. మై ఫాన్స్ మీకు కూడా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ తెలుగు అనమాట, ఇవన్నీ తెలుగు, ఇవన్నీ నా తెలుగు స్టైల్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. ఒక 30 ఉన్న 28 ఏమి ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంగ్లీష్ చూడు ఇవి. ఇంకా చూడండి పైన చూడండి మీరు, చాలా పైన టెక్స్ట్ అది స్టైల్ అయితే చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏమేమి క్లిక్ చేస్తుంటే అక్కడ అదే క్లిక్ అవుతుంది పైన చూడండి మీరు. సో ఇవైతే 180 టెక్స్ట్ అయితే నాతో ఉండేవి. సో మీరు ఏ రైటింగ్ అంటే ఆ రైటింగ్లో అయితే మీరు చూసుకోవచ్చు. మీకు ఎలాంటి రైటింగ్ అయినా మీరు చాలా బాగా అంటే చాలా బాగా మీరు వర్క్ అయితే దీంట్లో మీకు ఒక్కొక్క టెక్స్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇదైతే డార్క్ స్పీడ్, ఇదైతే ఎట్టెడ్స్, ఇది చాలా బాగుంటుంది ఇది. సో తర్వాత వచ్చేసి ఇదేమో సో ఇలాంటివి అయితే చాలా ఎఫెక్ట్ అయితే కింద ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు కింద చూడండి. ఒకసారి అయితే నేను ఓకే చేస్తాను, డెడ్ స్పీడ్ పెట్టాను ఇది. సో ఇక్కడ మీరు చూసుకుని మనకి ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంది ఇది. సో ఈ ఫాంట్స్ మనం ఫొటోస్ మీకు అయితే మనము టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఏ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే మనము ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఎలా చూపించాలో నేను చూపిస్తాను. సో మై ఫాంట్ మీద క్లిక్ చేయండి. మై ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవి మీకు ఇస్తాను చూడండి. ఇవన్నీ నా ఫాంట్స్ నేను యూజ్ చేస్తాను, డైలీ అయితే యూజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఫొటోస్ మీకు టైపింగ్ చేస్తాను. ఎవరేంజర్ స్పీడ్ ఉంది, సెక్లెస్ ఉంది, ఇక్కడ యావరేటర్స్ ఉంది, రోబోటిక్ స్పీడ్, అన్నీ చాలా నాతో అయితే ఫాస్ట్ అయితే ఉండవి చూడండి. దీంట్లో మీకు ఏ స్టైల్ పైన చూసుకోండి, నేను కిందకి మారుతున్నా, మీరు పైన గమనించండి. సో చూడండి ఇక్కడ చూడండి మీకు ఏ స్టైల్ ఇది ఎట్టుంది. ఇది ఉర్దూ లాగా ఉంది, అంటే ఇది తెలుసు కదా హిందీ లాంగ్వేజ్, ఉర్దూ లాగా ఇది. నేను టెక్స్ట్ అని అక్కడ రాశాను కానీ ఏమో ఉర్దూ లెక్క వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆ ఫాంట్స్ ఎక్కడికి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు నేను కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, అంతకు మించి ఏమొద్దు. సో మీరు ఆ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాకైనా మేము ఏం చేయాలంటారు, మీకైతే జీపీ వస్తుంది. ఆ జీపీ ఏం చేయాలంటే, సో మీరు మై ఫాంట్ మీదకి రావాలి. సో మై ఫాంట్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక బటన్ చూసారు, ఇక్కడ టెక్స్ట్ ప్లస్ ఉంది, ఇక్కడేమో ఇంకొకటి చూసారా ఫోల్డర్ ప్లస్ అని. సో ప్లస్ మీద క్లిక్ చేసుకోవాలి మనం. సో ఈ ఫోల్డర్ ప్లస్ మీద క్లిక్ చేసినామంటే కొన్ని ఫాంట్స్ అయితే మీకు పంపిస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చెప్పిన కదా. ఆ ఫాంట్స్ నేమ్ వచ్చేసి గిదే చూడండి, ఇది సో దీని మీద క్లిక్ చేసుకున్నట్టు ఇవన్నీ మన ఫాంట్స్. ఈ ఫాంట్స్ అన్ని ఇక్కడ వచ్చినాక మన కింద చూడండి హార్డ్ డైరెక్టరీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తేనే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాయి, చక్క మన ఫిక్సర్ ల్యాబ్కి అయితే వచ్చేస్తాయి. సో మీరైతే ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలుగు, ఇప్పుడు తెలుగు చూపిస్తాను. నెక్స్ట్ టార్గెట్ తెలుగులో మనం సో తెలుగులో ఒక నేమ్ టైప్ చేసి పెడతా ఇప్పుడు నీకు. జస్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను తెలుగులో అయితే గోపిచంద్ అని నేమ్ అయితే టైప్ చేశాను. సో ఈ గోపిచంద్ నేమ్ అయితే మనము కొంచెం మార్చవచ్చు, మనము కొంచెం లెంత్ పెంచుకొని. సో ఇప్పుడు మనం మీరు ఏం చేయండి, ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ మై ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇవన్నీ మీరు చూడండి, పైన స్టైల్ చూసుకోండి, పైన స్టైల్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. గోపిచంద్ చూడండి ఎక్కడ చేంజ్ అవుతున్నవి. సో ఇవన్నీ మనకు ఒక్కొక్క స్టైల్ అయితే దొరుకుతాయి చూడండి. మిక్స్ ఎట్లా వచ్చింది, చాలా విధమైన ఫాంట్స్ అయితే దీంట్లో ఉంటాయి. మీకు ఒకసారి ప్రయత్నిస్తే మీకే అర్థమవుతుంది. సో అయితే ఇదైతే బాగా నాకైతే ఇదే వర్కౌట్. సో గోపిచంద్ మేము ఈ స్టైల్లో రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలని చూపించాను. సో ఫ్రెండ్స్ మీరు యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత వర్క్ ఏం చేయాలంటే కూడా చూపిస్తాను. సో మీరైతే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, నేను పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. ఆల్ తెలుగు వస్తున్నాయి, ఆల్ ఇంగ్లీష్ అయితే ఉండేవి. మొత్తం 230 ఫాంట్స్ అయితే ఉంటాయి. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫైల్ మేనేజర్ మీదకి వచ్చేయండి. సో ఫైల్ మేనేజర్కి వచ్చేసిన తర్వాత మనకి ఒక జీపీ ఆడుతుంది అనమాట, జీపీ లెక్క. అంటే నేను ఒక జీపీ తయారు చేసి పెట్టాను మీకు నెట్లో. సో దాని మీద ఏం చేయాలంటే మీరు దాని మీద ఏం చేయాలంటే చూపిస్తాను, అది కూడా మీకు ఇప్పుడు జస్ట్ 1 సెకండ్లో. సో ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నామంటే మీకు ఇట్లా
ఫైల్లోకి వస్తుంది. ఫైల్లోకి వచ్చినాక అది ఎలా వస్తుంది అంటే ఇంకా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది చూసారు ఇక్కడ పైన ఆప్షను. సో నేను మార్క్ కూడా పెట్టాను. సో ఇది మార్క్ తీసేస్తాను నేను ఇప్పుడు. సో మీకు ఇది కనబడుతుంది జీపీ ఇది అనమాట. అంటే జీపీ అంటే నేను పెట్టే ఫైల్ అది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇలా వస్తుంది. ముందు ఫైల్ మేనేజర్ మన మెమరీ కార్డ్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఆడుతుంది అనమాట బటన్. సో ఒకే బటన్ మీద క్లిక్ చేసినామంటే జీపీ పై నార్మల్ ఫోల్డర్ అవుతుంది. నార్మల్ నేను ఓకే చేసినాను అనుకో, సపోజ్కి ఓకే చేసిన, ఇప్పుడు క్యాన్సిల్ చేసినాను కానీ ఓకే చేసినా నువ్వు అనుకో. తర్వాత ఇక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారా ఈ కింద పెట్టాను చూడు మార్కు, కింద ఆడుతుంది మీకు. సో ఇక్కడ మీకు ఇంకా ఈ విధంగా అయితే వస్తుంది మీకు. సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఇది. సో మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ నేమ్స్ అయితే చాలా స్టైలిష్గా అయితే రాసుకొని తెలుగులో ఇంగ్లీష్లో. సో మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకో. ఇలా నేను చాలామంది ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఇలాంటి ఇంకా మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివి నేను చాలా కనిపెడతాను, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఇలాంటివి కానీ ఇంకా దీని మించిన సపోర్ట్ నేను అయితే తీసుకొస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ, షేర్ మీ వీడియో.